అలీషా విషయాన్ని కొద్దిగా పక్కన పెట్టేది. అయితే మస్తాన్ రావు గారు, ఇక్కడ చాలా మంది ప్రజలకు ఒక కీలకమైన ప్రశ్న మిగిలిపోయింది. సరే, ఇదంతా జరుగుతోంది, అన్ని పార్టీలు ఎవరికి పార్టీలు వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు, ఆధారాలు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగానే రైస్ భారతదేశం నుంచి బయటికి వెళ్ళాలి అంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైనా అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే సంస్థలు ఒక 3-4 లైసెన్సులు ఇస్తే తప్ప, క్లియరెన్స్ ఇస్తే తప్ప బయటికి పోని పరిస్థితి ఉంటుంది. అందులో ముఖ్యంగా చూస్తే మనము ఈఐసి, ఎక్స్పోర్ట్ ఇన్స్పెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అన్నది ఒకటి ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. అలాగే అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అన్నది ఒకటి పనిచేస్తుంది. అలాగే డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ అని ఒక 3 సంస్థలు దీని మీద పనిచేసి కాకుండా లోకల్గా కూడా ఎన్నో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ తర్వాతనే అది పోర్టుకి వెళ్ళి అక్కడి నుంచి వెళ్తుంది. సో గత 5 సంవత్సరాల్లో దాదాపుగా 1000 కోట్లాది రూపాయల బియ్యం తరలి వెళ్ళింది అని చెప్పి అంటున్నప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏం చేశాయి? అక్కడి నుంచి యాక్టివ్గా పనిచేసే 16 కంపెనీలకు సంబంధించిన ప్రస్తావన జరుగుతుంది. వాటి మీద ఎందుకు నిఘా పెరగలేదు? కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు ఏం చేశాయి? అధికారులు ఏం చేశారు? కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? ఇలాంటి ప్రశ్నలు చాలా వస్తున్నాయి. నిజంగానే అక్కడి నుంచి స్మగ్లింగ్ జరిగిపోతుంది అంటున్నారు, అక్రమ రవాణా జరుగుతుంది అంటున్నారు. కానీ లాస్ట్ టైం మనం చూస్తే 53,000 టన్నులు నాదెండ్ల మనోహర్ గారు సీజ్ చేస్తే అందులో ఉన్న 1,400 టన్నులు మాత్రమే పీడిఎస్ రైస్ అని ఒక అనుమానం అప్పుడు వ్యక్తం చేసిన పరిస్థితి. 25,000 మెట్రిక్ టన్. రైట్. సో సబ్జెక్ట్ కరెక్షన్ ఇవి చూసి ఇన్ని ఉన్నప్పుడు కేవలం జగన్మోహన్ రెడ్డి సెంట్రిక్ గా ఈ మొత్తం ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు అన్నది ప్రజలకున్న ప్రశ్న. అంటే ఇప్పుడు నిన్న ప్యానెల్లో ఉన్న పెద్దలకు, అదేవిధంగా రాజకీయ ప్రేక్షకులకు, మీకు అందరికీ నమస్కారం. ఇప్పుడు ప్రధానంగా నిన్న నాదెండ్ల మనోహర్ గారు అనౌన్స్ చేసి, లేకపోతే 29వ తారీఖు పవన్ కళ్యాణ్ గారు అక్కడ పర్యటించిన నేపథ్యం, ఆయన అక్కడ ఉన్న సమస్యను బయటకు తెచ్చే నేపథ్యం అన్ని చూసినప్పుడు మీరు చెప్పిన ఇందాక కేంద్ర ఒక బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేయాలంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మీ 3 సంస్థలు మీరు చెప్పారు. వాటి నుంచి లైసెన్సులు తీసుకోవాలి. రెండోది ఏంటంటే ఇక్కడ ఇంకొకటి, మన రాష్ట్రంలో ఏదైతే రైస్ మిల్లులు ఉన్నాయో ఆ రైస్ మిల్లులు రైతుల నుంచి ప్రొక్యూర్ చేసుకున్నట్టుగా అక్కడ కూడా ఒక లైసెన్స్ ఇస్తుంది స్టేట్ గవర్నమెంట్ కూడా. సో ఈ 2 సమన్వయంతో, అంటే అంతర్జాతీయ వేరే దేశాలకు ఎక్కడైతే మనం బియ్యం ఎగుమతి చేయాలంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి, కేంద్ర నుంచి కూడా లైసెన్సులు పొందాలి. అదేవిధంగా ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి కూడా ఏదైతే రైస్ మిల్లులు ఉన్నాయో ఆ రైస్ మిల్లుకు లైసెన్సులు పొందాలి. సో ఇక్కడ ప్రధానంగా మీరు చూసిన దృక్కోణం ఏదైతే ఉందంటే, మనకి ఇప్పుడు ఇక్కడ వీళ్ళు రేషన్ బియ్యాన్ని సేకరించిన తర్వాత ఏం చేస్తారంటే, వాళ్ళ రేషన్ బియ్యం ఏదైతే ప్రభుత్వం తాలూకు ఆ గోతాలు ఉంటాయో పైన ఆ బ్యాగ్స్ మార్చేస్తారండి. ఆ బ్యాగ్స్ ని మార్చేసేసి రైతుల నుంచి మేము డైరెక్ట్ గా ప్రొక్యూర్ చేసినట్టుగా క్రియేట్ చేసి వాటిని తీసుకెళ్లి లారీల ద్వారా అక్కడ ఉన్న ఏదైతే పశ్చిమ ఆఫ్రికా దేశాలు కానీ ఎక్కడైతే బియ్యం అవసరం ఎగుమతులు వాళ్ళు తెచ్చుకుంటారో అక్కడికి పంపిస్తా ఉంటారు. సో ఇక్కడ ఆ శాంపిల్స్, అంటే ఒక అనుమానం వచ్చినప్పుడు పౌర సరఫరాల శాఖకు సంబంధించిన కొంతమంది వెళ్ళి ఆ శాంపిల్ సేకరించి, లేదు ఇవి రేషన్ బియ్యము అని మాకు రూఢి అయిందని చెప్తే తప్పితే అవి రైతుల నుంచి సేకరించినవి కాదు, రేషన్ బియ్యం అనేది అప్పుడు మాత్రం నిర్ధారణ. ఇవన్నీ జరగడానికి ఆ మాఫియా బాగా వేళ్ళునిపోయింది అనేది నిన్న నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు. ఇక ప్రధానంగా ఏంటంటే ఆయన చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారండి. అవి చిన్న ఆరోపణలు కాదు. నిజాన్ని గమనించినట్టయితే ఆయన అన్నది ఏంటంటే, ముందు కాకినాడ పోర్టుని ఈ రేషన్ మాఫియాకి సంబంధించిన కొంతమంది ఆధీనంలోకి తీసుకున్నారు. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీనికి సహకరించారు. అరవిందో ఫార్మా అంటే కేవీ రావు గారిని హింసించి అరవిందో ఫార్మాలో దాదాపు 41% సబ్జెక్టు కరెక్షన్, 41% పైగా రాయించుకున్నారు. ఆ తర్వాత గత 3 సంవత్సరాల కాలంలో 48,537 రూపాయలు విలువ చేసే 1,31,00,000 టన్నుల బియ్యాన్ని విదేశాలకి ఎగుమతి వెళ్ళిపోయింది. దానిలో అత్యధికంగా రేషన్ బియ్యం ఉందనేది తీవ్రమైన ఆరోపణ చేశారు. దానికి మళ్ళీ ఇంకోటి ఏం చెప్పాడు ఆయన అనుబంధంగా, దీనికి సహకరించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం డోర్ డెలివరీ వ్యాన్లు 9,260 వ్యాన్లను 1,600 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసి, అంతకు ముందైతే ఒక 10 రోజులు 15 రోజుల పాటు రేషన్ డిపోల్లో బియ్యాన్ని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడైతే మాత్రం ఈ రేషన్ ఆ వ్యాన్లు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాన్లు 1-2 రోజుల్లోనే ఎవరైతే రేషన్ తీసుకోరో వాళ్ళకి ఏమంటే డబ్బులు అందజేయటం, ఆ బస్తాల్ని గ్రీన్ ఛానల్ ద్వారా
కాకినాడ పోర్టుకు తరలించడం. ఇంకో ప్రధానమైంది అంటే కాకినాడ పోర్టులోనే ఇన్ని 1,31,00,000 టన్నులు వెళ్ళాయి గత 3 సంవత్సరాల్లో. అదేవిధంగా గంగవరం పోర్టు కానీ, విశాఖపట్నం కానీ, కృష్ణపట్నం పోర్టులకు సంబంధించి కానీ చాలా తక్కువ లక్షల సంఖ్యలోనే రేషన్ లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే వెళ్ళిందని కూడా ఆయన చెప్పారు. సో ఇవన్నీ చూసినప్పుడు ఇంకోటి, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ రేషన్ బియ్యం ఏదైతే కనిపెట్టారో స్టెల్లా నౌకకు సంబంధించి సీజ్ చేసే అధికారం ఆయనకి లేదు, అసలు సందర్శించే అధికారమే లేదని చెప్పారు అక్కడ అధికారులు, కోర్టు అధికారులు. ఏదో ఆయన ఒత్తిడి చేసి కేంద్ర ప్రభుత్వం అధికారులతో ఆయన మాట్లాడి ఏదో కొంత వెళ్ళి చూడగలిగారు తప్పితే ఆయన సీజ్ చేయమని ఆదేశించి 3 రోజులు అవుతుంది. ఎందుకు ఆయనకి లేదంటే ఆ అధికారాలు అక్కడ ఎవరికి లేవు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అక్కడ ఉన్న పోర్టు అధికారులు, పోర్టు అనేది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండేది, అక్కడ భద్రత కానీ. ఇంకో విషయం కూడా, అక్కడ ఇన్ని లక్షల రూపాయలు అంటే 48,000 కోట్ల రూపాయలకు పైగా 50,000 కోట్ల రూపాయల దగ్గర బియ్యం ఎగుమతులు జరుగుతా ఉంది. అక్కడ అన్ని చేస్తా ఉంటే కేవలం 20 మంది మాత్రమే భద్రతా సిబ్బంది ఉన్నారు. అంటే ఎంత కంట్రోలింగ్ గా రేషన్ మాఫియా ఉందనేది కూడా ఆయన ఎలివేట్ చేశారు. సో ఇంకో విషయం మీరు ఇందాక ప్రస్తావించారు, ఆయన డైరెక్టర్ గారు కూడా చెప్తున్నారు పౌర సరఫరాల శాఖ సంబంధించి. ఇప్పుడు బియ్యం సీజ్ చేసిన సంబంధించి బ్యాంక్ గ్యారంటీలు తీసుకొని ఎందుకు ఇవ్వాలంటే చట్టం అలా ఉంది. బ్యాంక్ గ్యారంటీలు తీసేసుకొని వాళ్ళకి రిలీజ్ చేయొచ్చు అనేది కూడా ఉంది. ఆ చట్టాన్ని కూడా ఎవరు రాసలే. అంటే చట్టాలు మార్చాలి, రేషన్ బియ్యం స్మగ్లింగ్ చేసే స్మగ్లర్లు పట్టుకోవాలంటే కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలి. ఇక్కడ పెద్ద ఎత్తున అంటే ఒక్క నిమిషం 12,800 కోట్ల రూపాయలు ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మన ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన 1,48,00,000 రేషన్ కార్డులకు పంపిణీ చేస్తుంది బియ్యం. దీనిలో 9,000 కోట్ల రూపాయలు అక్రమార్కుల చేతిలోకి ప్రతి ఏటా వెళ్ళిపోతున్నప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వల్ల కాలేదు, నాదెండ్ల మనోహర్ వల్ల కాలేదు, రాష్ట్ర ప్రభుత్వం వల్ల కానప్పుడు అక్కడ రేషన్ మాఫియాను పట్టుకోవడానికి ఇక సిబిఐ లాంటి వాళ్ళు కానీ కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇదంతా తీసుకెళ్లి ఇక్కడ జరుగుతున్న దుర్మార్గాన్ని, దౌర్జన్యాన్ని, స్మగ్లింగ్ ని ఆయన తీసుకువెళ్లి అక్కడి నుంచి దర్యాప్తు జరిగితే కానీ దోషులు ఎవరో పట్టుకునే అవకాశం లేదనేది నేను చెప్తానండి.